అండి, ఇవాళ ఈ వీడియోలో అయితే ఈవినింగ్ టైంలో మనం హెల్తీగా చేసుకునే స్నాక్ ఐటమ్ ఒకటి చూసేద్దామండి. ఇదైతే వెజిటేబుల్ కట్లెట్. చాలా ఈజీగా టేస్టీగా మనం చేసేసుకోవచ్చు. మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ఇది చేసి పెడితే మంచి అప్రిషియేషన్ కూడా వస్తుంది. చాలా సింపుల్ ప్రాసెస్లో ఈజీగా ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. అలానే నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసేట్టుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా స్టార్ట్ చేసేద్దాం. ముందుగా అయితే మిల్ మేకర్ తీసుకొని అందులో వేడి నీళ్ళు పోసి 10 నిమిషాలు అయితే నానబెట్టుకోవాలండి. ఇలా నానబెట్టుకున్న మిల్ మేకర్ని నీళ్ళంతా గట్టిగా పిండేసుకొని ఒక మిక్సీ జార్లో తీసుకొని ఇదంతా కూడా మనము మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పెట్టుకున్న మిల్ మేకర్లో ఉడకబెట్టుకున్న పొటాటోస్, అలానే సన్నగా తరిగిన క్యారెట్, అలానే సన్నగా తరిగిన బీన్స్, క్యాబేజీ, రుచికి సరిపడ సాల్ట్, అలానే టేస్ట్కి సరిపడ కారము, కొంచెం గరం మసాలా కూడా తీసుకొని ఇదంతా కూడా మనం ఇలాగా కలిపేసుకోవాలి. కలుపుకున్న వెజిటేబుల్స్ అన్నిటినీ మనకి నచ్చిన షేప్లో అయితే మనము ఇలా కట్లెట్ లాగా అయితే చేసుకోవచ్చు అండి. నేనైతే వడలాగా అయితే తట్టుకుంటున్నాను. ఇలా అన్నీ కూడా ఈ షేప్లో తీసేసుకుందాము. ఇప్పుడైతే ఒక గిన్నెలో ఒక 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ తీసుకొని అలానే 1 టేబుల్ స్పూన్ వాటర్ కూడా పోసి ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే మీరు మిక్స్ చేసుకోండి. అలానే కొంచెం సేమియా కూడా తీసుకోండి. ఈ కార్న్ఫ్లోర్ వాటర్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వెజిటేబుల్ కట్లెట్ ఉంది కదా, దాన్ని ఇలా 2 వైపులా బాగా డిప్ చేసుకోవాలి. ఇలా డిప్ చేసుకున్న దాన్ని మళ్ళీ సేమియాలో వేసి సేమియాలో కూడా 2 వైపులా అయితే మనం బాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన బాణాలు పెట్టి కొంచెం ఆయిల్ పోసి ఇలా మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న కట్లెట్ ఉంది కదా, అదంతా కూడా ఇక్కడ పెట్టేసేయాలి. ఇలాగా ఇంకా ఆయిల్ కూడా ఎక్కువ పడదండి. ఈ సేమియా అనేది వేయడం వల్ల ఏమవుతుందంటే కట్లెట్కి మంచి క్రిస్పీనెస్ అయితే వస్తుందండి తినేటప్పుడు. పైనంతా కూడా మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే లేదు, కంపల్సరీ అయితే ఏం కాదు. కార్న్ఫ్లోర్ వాటర్లో డిప్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ వెజిటేబుల్స్ అనేది మనకి విడిపోకుండా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక సైడ్ అయితే బాగా కాగిన తర్వాతనే మళ్ళీ ఇంకో సైడ్ అయితే మీరు తిప్పించుకోండి. ఇది హై ఫ్లేమ్ మీద మాత్రం కాల్చకండి, లోపలంతా కూడా మనకి సరిగ్గా కుక్ కాదు. లో ఫ్లేమ్ మీద లేదా మీడియం ఫ్లేమ్ మీదే మీరు కుక్ చేసుకోండి. ఒక సైడ్ బాగా కాలిన తర్వాతనే మనము రెండో సైడ్ అయితే తిప్పించుకోవాలండి. వెంటనే తిప్పించేస్తే ఇదంతా కూడా విడిపోతుంది. చాలా హెల్దీ రెసిపీ అండి. నచ్చితే మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి. కొంతమంది పిల్లలు వెజిటేబుల్స్ని సరిగా తినరు కదా, అలాంటి పిల్లలకైతే ఇలా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. చాలా మనకి హెల్దీ రెసిపీ. ఆయిల్ కూడా ఎక్కువ అయితే పడదండి. ఈవినింగ్ టైంలో బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. అప్పుడప్పుడు బోండాలు బజ్జీలే కాకుండా ఇలా కూడా హెల్దీగా చేసుకోవచ్చు. అంతే అండి, మన కట్లెట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇదంతా కూడా ఒక ప్లేట్లో అయితే సర్వ్ చేసుకుందాం. ఇది టమోటా కచప్లో కానీ మైనస్లో కానీ డిప్ చేసుకుని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా అయితే ట్రై చేయండి. మీరు ఒకసారి చేస్తే మళ్ళీ మళ్ళీ చేయించుకొని తింటారు, అంత టేస్టీగా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, సేమియా అవంతా వేయడం వల్ల మంచి క్రిస్పీనెస్ అనేది వస్తుందండి ఈ కట్లెట్కి. నచ్చితే మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. 10 to 15 మినిట్స్లో అయితే మనకి ఇది రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే మాత్రం అద్దిరిపోయింది. మీరు కూడా డెఫినెట్గా టేస్ట్ అయితే చూడండి. లోపలంతా కూడా వెజిటేబుల్స్ అయితే సూపర్గా కుక్ అయింది. నచ్చితే మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.